మూసీపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దన్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మూసీ బాధితులకు మరో చోట మెరుగైన ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. మూసీపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున చెరువులు కబ్జాకు గురయ్యాయని పేర్కొన్నారు బట్టి విక్రమార్క. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ప్రజలకు భవిష్యత్తులో పెను ప్రమాదం సంభవిస్తుందని పేర్కొన్నారు బట్టి. మూసీ హైడ్రాపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామన్నారు. అప్పుడు కూల్చాలో వద్దో చెప్పండని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అసలు బట్టి విక్రమార్క ఇంతలా చెప్పడానికి కారణమేంటి? మూసీ హైడ్రాపై బట్టి ఏమన్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత 2 నెలలుగా హైదరాబాద్లో 2 విషయాలు హాట్ టాపిక్గా మారాయి. ఒకటి హైడ్రా, 2 మూసీ సుందరీకరణ. రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. హైదరాబాద్లో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలను సంరక్షించడానికి హైడ్రా సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మూసీ సుందరీకరణలో భాగంగా మూసీని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించే ప్రక్రియ మొదలైంది. దీన్ని కూడా హైడ్రా పరిధిలోకి తెచ్చి కూల్చివేతలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అధికార పక్షం నుంచి కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దీనిపై అఖిలపక్షం వేస్తామని చెప్పడంతో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ సందర్భంగా ఓఆర్ఆర్ లోపు ఆక్రమణకు గురైన చెరువులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధి లోపల పెద్ద ఎత్తున చెరువులు కబ్జాలకు గురయ్యాయని, కొన్ని చెరువులను పూర్తిగా మాయం చేశారని తెలిపారు. వీటిని పూర్వస్థితికి తీసుకొచ్చి ఒక అద్భుత నగరాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనేదే మా తపన అని వివరించారు. తమకు ప్రజల ఎజెండా తప్ప వ్యక్తిగత ఎజెండా లేదని పేర్కొన్నారు భట్టి విక్రమార్క. మరోవైపు చెరువులు, కుంటలలోని బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను హైడ్రా కూల్చడం లేదని చెబుతూనే ఇప్పుడున్న చెరువులనైనా కాపాడుకోవాలని, ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలను తొలగించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. అదేవిధంగా మూసీ ప్రక్షాళన విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాహుల్ గాంధీ పేరును కూడా ప్రస్తావించడంతో దీనిపై అధికార పక్ష నేతలు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధుల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టిందని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకే అధికార పక్షం నుంచి ప్రతి నేత దీనిపై స్పందిస్తూ మూసీ ఆగేది లేదని చెబుతున్నారు. దీనిలో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి తాజాగా మూసీపై మాట్లాడారని తెలుస్తోంది. పైగా చెరువులో కట్టిన ఇళ్లు కూల్చాలనే తపన లేదు, చెరువులను కాపాడుకోవాలనేదే మా తపన అంటూ విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. చెరువుల పరిరక్షణ అనేది అందరి కోసం చేసిన ఆలోచన. మూసీ కూడా చాలా కబ్జాకు గురైంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరూ నివసించలేని పరిస్థితి. ప్రపంచంలో నదీ పరివాహక ప్రాంతంలోనే అనేక నగరాలున్నాయి అంటూ భట్టి తన ప్రెజెంటేషన్లో వివరించారు. ఇటీవల విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన భట్టి విక్రమార్క మూసీపై మాట్లాడడం విశేష పరిణామంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. లండన్ నగరంలో థేమ్స్ నదీ నగరం మధ్యలో నుంచి వెళుతుంది. జపాన్లో ఒకాసా నది ఉంది. ఆ నదులు ఆయా నగరాలకు మణిహారంగా మారాయి. ఇక్కడ మాత్రం మూసీ మురికి కూపంగా మారింది. అయితే మూసీ నిర్వాసితులను ఏమి చేయాలో ఆలోచిస్తున్నామని, ఎవరినీ నష్టపరిచే పని ఈ ప్రభుత్వం చేయదన్నారు. మనది గ్లోబల్ సిటీ అని చెప్పుకుంటున్నాం, కానీ దానికి తగ్గ స్థాయి ఉండాలంటే ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని భట్టి అన్నారు. మూసీ బాధితులందరితో మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తలుపులు తెరిచే ఉన్నాయని, ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పొచ్చని అన్నారు. మీలాగా మేం గడిలో లేం అని బీఆర్ఎస్ పార్టీ నేతలకు చురకలు అంటించారు. దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని, మీకు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం ఇష్టం లేకపోతే చెప్పండి, ఎవరు ఏ సూచనలు సలహాలు ఇచ్చినా ప్రజలకు మెరుగైనవి అనుకుంటే స్వీకరిస్తామని తెలిపారు. దీంతో ప్రతిపక్షాలను ఇరుకున పడేసినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని భట్టి విక్రమార్క సరికొత్త నిర్వచనం ఇచ్చారు. సురక్షితమైన హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలని, నగరానికి మూసీ నదిని మణిహారంగా మార్చాలన్నది తమ ప్రజాప్రభుత్వం లక్ష్యమని ఆయన వివరించారు. గుజరాత్ రాష్ట్రంలో గాంధీనగర్లో సబర్మతి నది సుందరీకరణ చేయలేదా? ఇక్కడ మూసీ ప్రక్షాళనపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడం ఎంత విలువైందో మాకు తెలుసు. నిర్వాసితులకు అంతకంటే మెరుగైన ఇండ్లు కట్టి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను చూసి అక్కడే ఇండ్లు కట్టే ఆలోచన చేస్తున్నామని ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో కబ్జాకు గురైన పలు చెరువులపై పూర్తి వివరాలతో ప్రజెంటేషన్ ఇచ్చారు భట్టి విక్రమార్క. మరోవైపు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్లోని చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయించామని, 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను ఆదేశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సర్వే పూర్తయ్యాక చెరువులు వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని చెప్పారు. ఏది ఏమైనా హైడ్రా, మూసీ సుందరీకరణ ఆగేదీ లేదని తెలుస్తోంది. ఏమి జరుగుతుందో ముందు మరి వేచి చూడాల్సిందే.